18వ వచనము చదువుదాము. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఈ కీర్తన మరి రాసినటువంటి కీర్తనకారుడు ఒక చక్కని స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఏమనంటే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తుంటున్నప్పుడు మనల్ని మనము చాలా జాగ్రత్తగా దేవునికి మనకి మధ్యలో ఉన్న వాటినన్నిటిని కూడా తీసివేసుకొని మనము ప్రార్థిస్తూ ఉండాలి. ఆ మనలో ఆ నిశ్చయిత ఉండాలి. దేవుడు నా యొక్క మనవి ఆలకిస్తాడు అంటున్నాడు. ఆలకిస్తాడు అనేటువంటి నిశ్చయిత ఉండాలి. ఇక్కడ తను 17వ వచనంలో అంటున్నాడు, ఆయనకు నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. దేవునికి మనం ప్రార్థిస్తుంటున్నప్పుడు వెంటనే మనకు నిశ్చయిత ఏంటంటే, మన నోటిలో నుంచి ఏం రావాలి? శ్రేష్టమైనటువంటి కీర్తన రావాలి. ఎప్పుడు వస్తుందంటే, దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన విన్నాడు అనేటువంటి నిశ్చయిత మనలో ఉన్నప్పుడు ఆ కన్ఫర్మేషన్ ఏమవుతుందంటే, మన నోట్లోంచి ఏమొస్తుంది? శ్రేష్టమైన కీర్తన వస్తుంది. చాలాసార్లు నేను ప్రార్థనకు మోకరించే సమయంలో కానీ, ప్రార్థన అయిపోయిన తర్వాత కానీ ఆ నిశ్చయిత వచ్చినప్పుడు ఎప్పుడో పాడిన పాట నోట్లోంచి వస్తుంది. ఎప్పుడో ఒక చిన్న మాట ఆ నోట్లోంచి బయటకు వస్తుంది. అది ఏంటంటే, దేవుడు నా మనవి విన్నాడు. అంటే దేవుడు ఎప్పుడైతే మన మనవి విన్నాడనేటువంటి నిశ్చయిత ఉంటుందో మన నోట్లోంచి ఏమొస్తుంది? శ్రేష్టమైనటువంటి ఒక కీర్తన దేవుడు పెడతాడు. కనుక ఆ కీర్తనకారునికి అంత నిశ్చయిత ఉంది. దేవుడు నా మనవి నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. 19వ వచనం, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. కనుక దేవుడు ఎప్పుడు మన ప్రార్థన అంగీకరిస్తాడంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన అది మనకి అనుగ్రహించును. కనుక దేవుని చిత్తానుసారముగా యోహాను పత్రిక 5వ అధ్యాయంలో బహుశా అది 14-15 వచనాల్లో ఉంటుంది ఆ మాట. యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను దేవుడు తన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు. కనుక ప్రభు యొక్క చిత్తానుసారంగా మనం అడగడము నేర్చుకోవాలి. అలాగే మన హృదయంలో పాపమును ఏం చేయకూడదు? లక్ష్యము చేయకూడదు. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినట్లా ప్రభు నా మనవి. కనుక ఇది మనం సరి చేసుకుంటే, రెండవది ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినా కూడా మనం కూడా చెప్పొచ్చు, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో దేవుడు నా మనవి వింటున్నాడు అనే నిశ్చయిత మనకు వచ్చిందంటే ఇంకంతకన్నా గొప్ప భాగ్యం ఏమి లేదు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు అంటున్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. నా ప్రార్థన ఆయన ఏం చేయట్లేదు? త్రోసివేయట్లేదు. అంత నిశ్చయిత, ఎంత కాన్ఫిడెన్స్ ఎలాగొచ్చిందంటే, తన హృదయంలో ఏం చేయట్లేదు? పాపమును లక్ష్యం చేయట్లేదు. కనుక మనం ప్రార్థిస్తుంటున్నప్పుడే మనము దేవుని సన్నిధిలో అలా సరి చేసుకోవాలి. అలాంటి భక్తిని, అలాంటి పరిశుద్ధ జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మన ప్రార్థనలు చాలా నిశ్చయితతో కూడా ఉంటాయి. చాలాసార్లు మన ప్రార్థన దేవుడు వింటున్నాడో లేదో అనేటువంటి భయం మనకు ఉంటుంది. కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, దేవుడు వినేస్తాడులే అని. దేవుడు వినడు. మన హృదయంలో పాపమును మనం లక్ష్యము చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. ప్రభువు పాపుల మనవి ఆలకింపడు. ఎవరు చెప్పారు తెలిసి ఈ మాట? ఒకసారి అమ్మా గుడ్డివాడు, వెరీ గుడ్, యోహాను సువార్తలో ఈ మాట ఉంటుంది. అతను యాక్చువల్గా ఏంటి? గుడ్డివాడు. 9వ అధ్యాయము
31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవరితను? పుట్టి గుడ్డివాడు. అలాంటి వాడు పుట్టి గుడ్డివాడు. 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆయన మార్గమున పోచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఈ గుడ్డివాడు ఎవరికి చెప్తున్నాడు తెలుసా? పరిసయ్యులకు చెప్తున్నాడు. పరిసయ్యులకు, శాస్త్రులకు పిలిచి వాళ్ళు ఏమంటున్నారంటే, నిన్ను ఎవరు స్వస్థపరిచారు, నిన్ను స్వస్థపరిచింది ఎవరు, ఆయన ఎలా స్వస్థపరిచాడు అని అందరూ ఆయన అడుగుతుంటే, ఈ గుడ్డివాడు ఆ పరిసయ్యులకు, అంటే ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళకి ఏం చెప్తున్నాడు? దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము. అర్థమవుతుందా? గుడ్డివానికి ఏం అర్థమైంది? దేవుడు పాపుల మనవి ఆలకించడు. కానీ అతన్ని దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేవుడు అతనిని స్వస్థపరిచాడు. తనలో ఒక నిశ్చయత వచ్చింది. ఏంటి? దేవుడు ప్రార్థన ఆలకించువాడు, దేవుడు నా యొక్క ప్రార్థనకు జవాబిచ్చాడు గనక దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. అర్థమవుతుందా? ఎవడైనను దేవభక్తి గలవాడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకించును. ఒక గుడ్డివాడు చేస్తున్నటువంటి బోధ ఇది. ఎవరికి చేస్తున్నాడు బోధ? ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారికి బోధిస్తున్నాడు. ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరించట్లేదు. యేసుక్రీస్తును వాళ్ళు ప్రభువుగా అంగీకరించట్లేదు, దేవునిగా వారు అంగీకరించట్లేదు. ఈ గుడ్డివాడు వాళ్ళకి ఏం చేస్తున్నాడు? బోధ చేస్తున్నాడు. పాపుల మనవి దేవుడు ఆలకించడు. అంతేకాదు, ఇంకా ఆయన అన్నాడు, దేవభక్తి గలవాడే ఆయన చిత్తం చొప్పున జరిగిస్తే ఖచ్చితంగా దేవుడు మన మనవి ఆలకిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు పాపుల మనవి వినడు. మన జీవితాల్లో మనం చేసేటువంటి విజ్ఞాపన దేవుడు సన్నిధికి వెళ్తే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. కనుక ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తుంటున్నప్పుడు ప్రభువుకు అయిష్టమైనవి మన జీవితాల్లో ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మళ్ళీ బయటికి వెళ్ళాక చాలాసార్లు మనం ఇప్పుడు మందిరంలోకి వెళ్తున్నాం అనుకోండి, చెప్పులు ఏం చేస్తాము? బయట విడిచిపెట్టి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాం? వేసుకెళ్తాం. అలాగే కొన్ని చోట్లకు వెళ్తున్నప్పుడు మన లగేజ్ కూడా పట్టుకెళ్ళకూడదు, మన కెమెరా కూడా పట్టుకెళ్ళకూడదు. అక్కడ పెట్టేసి మరలా వచ్చినప్పుడు ఏం చేయాలి? బయటకు వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిపోవాలి. అలాగే మందిరంలోనికి వస్తున్నప్పుడు, ప్రార్థనకు వస్తున్నప్పుడు అవన్నీ విడిచిపెట్టి మళ్ళా తీసుకొని వెళ్ళిపోమని కాదు. మనము పాపం విషయంలో, దేవునికి ఇష్టం లేని వాటి విషయంలో మనము చాలా ఎలా ఉండాలంటే ఖండితంగా ఉండాలి. వాటిని ఖండించే వరంగా ఉండాలి. ప్రభువు పౌలు తిమోతికి చెప్తూ అంటాడు, చాలా మనము ఖండించాలి అంటాడు. వారిని ఏం చేయాలి? ఖండించుము, బుద్ధి చెప్పుము అంటాడు. ఖండించాలి. కనుక మనము అలా ఖండించగలిగే స్థితిలోని మన వ్యక్తిగత జీవితాల్లో పాపాన్ని ఖండించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలా ఖండించినప్పుడు ఇతరుల జీవితాలను కూడా ఏం చేయగలుగుతాం? ఖండిస్తాం. అంతేకాదు, రెండవది దేవుని యొక్క వాక్యము. మనము ఎంతగా దేవుని యొక్క వాక్యానికి విధేయులమవుతామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనను వింటాడు. అసలు క్రైస్తవులంగా మనకున్నటువంటి గొప్ప ఆధిక్యతలు 2 చెప్తాడు మోషే. ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుదాం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారిని చూచి నిశ్చయముగా గొప్ప జనము, జ్ఞాన వివేచన గల జనమని. ఒకటి, దేవుడు
లోకంలో మనకిచ్చిన ఆధిక్యత ఒకటి ఏంటి? దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యమును బట్టి ప్రజలు మనల్ని చూసినప్పుడు అనుకుంటారట, ఈ జనం ఎలాంటి వాళ్ళు? నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు. ఎప్పుడు చెప్పుకుంటారు? దేవుని కట్టడలను మనము అనుసరించాలి. అక్కడ క్లియర్గా చెప్పాడు, ఈ కట్టడలను మీరు గైకొని. దేవుని వాక్యాన్ని మనం చాలా పక్కన పెడతాం కదా. దేవుని వాక్యములో లేనివి చాలా మన జీవితాల్లోకి తెచ్చుకుంటాము. దేవుని వాక్యమును ఏం చేస్తామంటే పక్కన పెడతాం. ఎవరో చెప్పారు, ఎవరో చేశారు, ఎవరో చెప్పారని. దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవాలి. దేవుని వాక్యములో లేనివన్నీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కనుక దేవుని వాక్యం మనం అనుసరిస్తున్నప్పుడు మనల్ని చూసిన జనం అనుకుంటారంట, నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుంటారు. కనుక మన గురించి ఏం చెప్పుకోవాలి? నిశ్చయముగా ఈ జనం ఎలాంటి వాళ్ళు, ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు? జ్ఞాన వివేచనలు గల జనము అని చెప్పుకోవాలి. మనం ఏమనుకుంటామంటే, మనం ఏదో తెలివైన వాళ్ళు అనుకోవాలనుకుంటాం. నేను సండే మిగిలిన విషయాలు చెప్తాను, సండే కూడా మంచి విషయాలు చెప్తాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గలమని చెప్పుకుందరు. రెండవది, ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. మనకు దేవుడు సమీపముగా ఉన్నట్టు ఏ దేవుడు ఏ జనమునకు కూడా, ఎప్పుడు? మనం మొర్రపెట్టినప్పుడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు ఏ జనమునకు కూడా సమీపంగా లేడు. మనకున్న రెండు ఆధిక్యతలు ఏంటంటే, ఒకటి వాక్యము, రెండు ప్రార్థన. కనుక మన అనుదిన జీవితాల్లోనూ మనం చేసే ప్రతి పనులు రెండింటికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఓకేనా? అర్థమవుతుందా? దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలు ఏంటి? ఒకటి దేవుని యొక్క వాక్యం, రెండోది ఏంటి? ప్రార్థన. కనుక ఈ రెండిటికే మనం ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థన ఆయన త్రోసివేయడు, మన ప్రార్థన ఆయన దాటిపోడు. ఇందాక ఎవరు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నువ్వు దాటిపోయేవాడు. దేవుడు దాటిపోడు. ఈ రెండు ఉండాలి. ఒకటి ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆ వాక్య మార్గంలో ఉన్నప్పుడు ఆ మార్గంలోనికి వస్తాడు. మనం చేసే పని, మనం చేసే ప్రార్థన వాక్య క్రమంలో లేకపోతే ఆ మార్గంలోకి ఆయన రాలేడు. మన మార్గంలోనికి రాడు. మనం ఆయన వాక్య మార్గంలోనికి వెళ్తే ఖచ్చితంగా ఆ మార్గంలో ఎవరుంటారు? ప్రభు ఉంటాడు. కనుక ప్రభు ఖచ్చితంగా మన ప్రార్థనలను ఆలకిస్తాడు. అప్పుడు మొరపెట్టాలి. చూడండి, మరొక కీర్తనలో కూడా, మరొక యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం కూడా చూద్దాము. తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమును కూడా చూచి ఉండలేదు, అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎంత ఆధిక్యత చూడండి. ఎవరికి? మనకి, తన కొరకు కనిపెట్టుకునే వారికి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రభు కొరకు కనిపెట్టుకుంటున్నాం, ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నాం. ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నటువంటి మనకు దేవుడు తోడుగా ఉన్నట్టు, లేకపోతే మనకు దేవుడు సమీపముగా ఉన్నట్టు మరి ఏ జనమునకు కూడా ఏ దేవుడు లేడు. అంతేకాదు, దేవుడు మన కార్యములను ఏం చేస్తారట? సఫలము చేస్తాడు అంటున్నాడు. కనుక మన దేవునికి ఉన్నటువంటి ఈ రెండు గొప్ప విషయాలు, ఒకటి ఆయన తన వాక్యాన్ని హెచ్చించాడు, రెండవది ఏం చేసుకున్నాడు? ఆయన యొక్క బిడలు చేసేటువంటి ప్రార్థనలను ఆయన ఆలకించే దేవుడు. అందుకే 65వ కీర్తనలో అంటాడు, ప్రార్థన ఆలకించువాడా. 65 కీర్తన 2వ వచనంలో ఉంటుంది అనుకుంటాను. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు
నీ అద్దకు వచ్చేద్దరు. కనుక దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. కనుక ఈ రెండు ఆధిక్యతలు కాకుండా మనకి ఏ ఆధిక్యతలు కావాలనుకున్నా వాటి వలన లోకానికి మనం ప్రభువుని చూపించలేము. ఒకటి దేవుని వాక్యము అనుసరిస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారట జనాలు, నిశ్చయముగా ఈ జనము జ్ఞాన వివేకము కలిగిన జనము. రెండవది ఏంటి, దేవుడు మన యొక్క ప్రార్థనను ఏం చేసేవాడు, ఆలకించేవాడు. మన కార్యములను ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో ఆయన కార్యములను సఫలము చేసే దేవుడు. కనుక మనల్ని సాధారణంగా ప్రజలు ఏమడుగుతారంటే మనకు వారి కోసం ఏం చేయమని అడుగుతారు, ప్రార్థించమని అడుగుతారు. ఎందుకు అడుగుతారు? మీరు ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళి అడిగారా? ఎవరినంటే మన విశ్వాసాలు కాకుండా ఎవరైనా మిగతా మన చుట్టూ ఉన్నటువంటి హైందవ స్నేహితులు బంధువులు ఉంటారు, మా కోసం ప్రార్థన చేయండి అంటారా వాళ్ళని? వాళ్ళు ఏమడుగుతారు మనల్ని? మా కోసం ప్రార్థన. వాళ్ళకి ఏం తెలుసు? దేవుడు ప్రార్థన ఆలకించువాడని వాళ్ళకి తెలుసు. తెలిసిందా తెలియలేదు వాళ్ళకి? ఎలా తెలుసు వాళ్ళకి ఎలా తెలుసో మనకు తెలియదు, కానీ దేవుడు మన దేవుడు ఖచ్చితంగా దేవుడు ప్రార్థన వింటాడనే విషయం వాళ్ళకి తెలుసు. మీరు ప్రార్థన చేస్తే. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుందంటే మనకు ఆ నిశ్చయిత ఉండదు. ఏ నిశ్చయిత? దేవుడు నా ప్రార్థన వింటాడు. అక్కడ కీర్తనకారుడు ఏమన్నాడు? నిశ్చయముగా దేవుడు నా ప్రార్థన, నేను మొరపెట్టినప్పుడు దేవుడు నా ప్రార్థన వింటాడు. ఎంత నిశ్చయంగా చెప్తున్నాడు చూడండి. ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి అంటే మన హృదయంలో ఏం లక్ష్యం చేయకూడదు? పాపమును లక్ష్యము చేయకూడదు. పాపం అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము అనగానే మనకు ఆజ్ఞాతిక్రమం అని గుర్తురాదు, కానీ నేనేం తప్పు చేయలేదులే, నేనేమి మరీ అంత నేను పాపనేం కాదులే, నేను మరీ అంత ఘోరంగా ప్రవర్తించట్లేదులే, కొంచెం అలాగా నాకు బలహీనత ఉందంతే, నేను కొంచెం గట్టిగా, నా నోరు పెద్దంతే, నా హృదయం మీకు తెలీదు. ఏమంటారు? నా నోరు పెద్దంతే, నా హృదయం. మనం ఇవన్నీ అనుకుంటాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవునికి సమీపముగా వెళ్ళే కొద్దీ ప్రతి చిన్నది కూడా మనకు కనబడుతుంది. దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నప్పుడు ప్రతి చిన్న దోషము కూడా మనకేమవుతుంది? కనిపిస్తుంది. దేవునికి దూరంగా ఉంటే, వెలుగుకు దూరంగా ఉంటే మనం అన్నీ బాగానే ఉన్నట్టు ఉంటాం. వెలుగుకు సమీపముగా వస్తున్నప్పుడు ఏమవుతుంది? ప్రతి చిన్నది కూడా మనకు కనబడుతుంది. మన వస్త్రాలు తెల్లని వస్త్రాలు అనుకోండి, ఏమవుతుంది? ప్రతి చిన్నది కూడా ఏమవుతుంది? మనం వేసుకునే వస్త్రాలు నల్ల వస్త్రాలు అనుకోండి, సాంబార్ పడినా కనబడదు, కూర పడినా కనబడదు, పెన్ను గీతలు పడిపోయినా కనిపించవు. కానీ వేసుకునే వస్త్రాలు తెల్లని వస్త్రాలు అనుకోండి, ఏమవుతుంది? చిన్నది కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు అందరూ తెల్లని వస్త్రాలు వేసుకోమని నేను చెప్పట్లేదు. మన హృదయాలను మనం అంత తెలుపుగా గొర్రెపిల్ల రక్తముతో మనం శుద్ధి చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి చిన్నది కూడా మనకు కనబడుతుంది. వెంటనే మనం ఏమవుతాము? పశ్చాత్తాపడతాం, సరి చేసుకుంటాం. ఎప్పటికప్పుడు మనం అలా సరి చేసుకుంటున్నప్పుడు, మనం ప్రార్థిస్తుంటున్నప్పుడు ఒక నిశ్చయత దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకిస్తాడు. నీ ప్రార్థన నేను విన్నాను, హల్లెలూయా, నీ ప్రార్థన నేను విన్నాను అనడానికి ఒక నిశ్చయత ఏంటంటే నోట్లోంచి మనకేం రావాలి? శ్రేష్టమైన కీర్తన రావాలి. ఏదో మనం ఉద్దేశించి పాడడం కాదు, లేకపోతే మనం ఏదో జ్ఞాపకం చేసుకొని పాడడం కాదు. ఒక నిశ్చయితను, ఒక సైన్ను దేవుడు ఇస్తాడు. ఒక పాటను మన నోట్లోంచి దేవుడు విడుదల చేస్తాడు. అప్పుడు మనకేమొస్తుందంటే దేవుడు నా మనవి ఆలకించాడు, నా ప్రార్థన ఆయన త్రోసివేయలేదు, హల్లెలూయా, నా విజ్ఞాపన ఆయన ఆలకించాడు, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించాడు. కనుక మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా మనం ఏం చేయాలి తెలుసా? పారేయాలి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? పారేసి అగ్నితో కాల్చేశారు. అప్పుడు దేవుడు వారు మనవి వినేవాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టం లేని వాటి అన్నిటిని ఏం చేసేవారు? పారవేసి కాల్చేసేవారు. కాల్చితే ఏమవుతుంది? మరిక కనబడదు, మరిక దాని దగ్గరికి మళ్ళీ వెళ్ళలేం, బూడిదైపోద్ది. కనుక మన జీవితాల్లో దేవునికి ఇష్టం లేని వాటన్ని కాల్చేయాలి. ఏం చేయాలి?
కాల్చేయాలి. మన హృదయాల్లో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా అలా తీసేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎల్లా కూడా గొప్ప నిశ్చయితనిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. కనుక ఆ నిశ్చయిత బట్టి, ఆ నిశ్చయిత వచ్చిందంటే దేవుడు కార్యం చేస్తున్నట్టే. హల్లెలూయా. పాపమును ఏం చేయకూడదు, లక్ష్యము చేయకూడదు, లక్ష్యము చేయకూడదు. దేవునికి అంటే దేవుని వాక్యానుసారము కానిదంతా కూడా పాపమే. విశ్వాసం మూలము కానిదంతా కూడా పాపమే. ఇంకా ఏంటి పాపాలు? మేలైనది చేయనెరిగి అది చేయని వానికి అది పాపం. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపమే. ఇంకా అలాగ ఎన్నున్నాయి. సమూయేలు అన్నాడు, నేను మీకోసం ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అన్నాడు. నేను మీకోసం ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం. ఎన్ని పాపాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి? ఇతరుల కోసం మనం ప్రార్థన చేయకపోతే ఏంటంటే పాపం. మేలైనది చేయనెరిగి కూడా మనకు తెలుసు అది చేయాలని, అది చేయకపోతే ఉందా బైబిల్లో? యాకోబు పత్రికలో ఉంటుంది. ఇంకా ఏముంది? విశ్వాసం మూలము కానిది అంటే దేవుని యందు విశ్వాసము కాకుండా మిగతా వాటిని విశ్వాసించడం అంటే అర్థం ఏంటి? పాపం. ఇన్ని పాపాలు ఉంటాయి. దేవుని దగ్గరికి వెళ్తే ఇవన్నీ కూడా ఏంటి? పాపాలే. మరి ఆ పాపాలన్నీ మన హృదయంలో ఉంచుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక ఫైల్ వచ్చిందండి దేవుని దగ్గరికి. ఆ ఫైల్ ఏం చేస్తాడు ఆయన? త్రోసివేయలేదు అన్నాడు. ఆ ఫైల్ ఏం చేస్తాడు ఆయన? చెత్తపొట్లు వేసేస్తాడు. ఏం చేస్తాడు? కొన్ని ప్రార్థనలు దేవుడు తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడు? చెత్తపొట్లు వేసేస్తాడు. ఎందుకు? వారు మేలైనది చేయనెరిగి వారు చేయలేదు. విశ్వాసము మూలము కానీ ఏదో అది పాపము. ఇతరుల కొరకు విజ్ఞాపనం చేయడం విషయంలో వారు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనము చేస్తే మనకి రెండు ఆధిక్యతలు, దేవుడు ఏ జనమునికి కూడా లేని ఆధిక్యతలు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. కనుక మనం చేసే ప్రతి పనిలో వాక్య క్రమమును మనం చూపించాలి. మన జీవితంలో వాక్య క్రమమును చూపించాలి. కనుక మనం ఏది చేస్తున్నా వాక్య క్రమమును ఏం చేయాలి? చూపించాలి. వాక్యములు ఇలా ఉంది కనుక నేను చేస్తున్నాను, వాక్యములు ఇలా ఉంది కనుక నేను చేస్తున్నాను, లేకపోతే వాక్యంలో ఇది లేదు కనుక నేనేం చేయను. అలాంటివి మీ జీవితాల్లో మీరు కొన్ని చెప్పుకోగలిగితే మీరు ధన్యులే. వాక్యములు ఇది లేదు గనక నేను చేయను, వాక్యములు ఇది ఉన్నది కనుక నేనేం చేస్తాను? అప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవుని వాక్యమును అనుసరించి జీవిస్తున్నావు. అప్పుడు జనములు ఏమనుకుంటారు మిమ్మల్ని? నిశ్చయముగా ఇలాంటి జనము లోకంలో లేరు, వీరు జ్ఞాన వివేచన కలిగిన జనము అని మీరు కనబడతారు. అర్థమవుతుంది కదా? అంటే లోకముతో ఏమవ్వకూడదు, రాజీ పడకూడదు. లోకముతో మనం ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. కనుక దేవుని బిడ్డలముగా మనం అలాగ జీవించగలిగితే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న ప్రజలు ఏమవుతారు? మనల్ని చూసి సంతోషిస్తారు, వీరు ఎంత మంచి గొప్ప జనము. రెండోది ఏం చేస్తారు? దేవుడు మన ప్రార్థన మన దగ్గరికి వచ్చి చెప్తారు. చాలామంది వచ్చి మా పాప కోసం ప్రార్థన చేయండి, మా బాబు కోసం ప్రార్థన చేయండి, నా భర్త కోసం ప్రార్థన చేయండి, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. నేను చిన్న స్టేటస్ అప్పుడప్పుడు పెడుతున్నప్పుడు ఒక ఆయన, హిందూ ఆయన నాకు రిప్లై ఇస్తుంటాడు ఎప్పుడు కూడా. అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు రిప్లై ఇస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ జీ అని పెడతాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ జీ అని మెసేజ్ చేస్తూ ఉంటాడు. కనుక ఎందుకు చేస్తుంటాడు? ఆయన హిందూ, కానీ ఆ వర్డ్స్ నచ్చినప్పుడు, ఆ వాక్యము ఆయన తాకినప్పుడు ఏం చేస్తాడు? కనుక మనల్ని చూసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఈరోజు నేను ఒక వాక్యం పెట్టాను, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దానికి ఆయన రిప్లై పెట్టాడు. ఏం తెలుసా? ధన్యవాద్ జీ, ప్రైజ్ ద లార్డ్, గుడ్ సెంటెన్స్
ఆయన ఎందుకు అని ఏం పెట్టాడు దేవుని వాక్యం చూసి? మీకు కావాల్సిన దగ్గర చూడొచ్చు తర్వాత. ధన్యవాద్జీ, ప్రైజ్ ద లార్డ్, గుడ్ సెంటెన్స్. ఆ వాక్యము మన జీవితాల్లో వాళ్ళు చూడాలి. మనం చెప్పిన మాటను విన్నప్పుడు, ఆ వాక్యం చూసినప్పుడు వాళ్ళకి కూడా ఏం కలుగుతుంది? స్పందిస్తారు. హల్లెలూయా. ఎందుకు చాలామందిని చూసి స్పందించారంటే, వాక్యం మనం మాట్లాడినా మన జీవితంలో కనబడకపోతే వాళ్ళు ఏమంటారు? అలా చెప్తారు, అందరూ చెప్తారు, అందరూ చెప్పేవాళ్ళే అంటారు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడేమంటారు? అందరూ చెప్పేవాళ్ళే అంటారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు కాదు, ఏం చేసేవాళ్ళు కావాలి? చేసేవాళ్ళు కావాలి. చేసేవాళ్ళు ఉంటే చూసేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. చేసేవాళ్ళు ఉంటే చూసేవాళ్ళు ఉంటారు. చూసినప్పుడు ఏమంటారు? నిశ్చయముగా ఈ జనము జ్ఞాన వివేచన కలిగిన జనము. అంతేకాదు, మన దగ్గరికి వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తారు. ఒక సైన్ ఏంటో తెలుసా? మన చుట్టూ ఉన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏం చేయాలి తెలుసా? ప్రేయర్ రిక్వెస్ట్లు ఇవ్వాలి. వాళ్ళు ఎంత గొప్పోలైనా, హల్లెలూయా, రాజకీయ నాయకులైనా, పెద్దోళ్ళు ఎంత వాళ్ళైనా మా కోసము ప్రార్థన చేయండి అని చెప్పగలగాలి. అంతేకాదు, మనం వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా ఏం చేయాలి? కార్యాలు చెయ్యాలంటే మనలో ఏం ఉండకూడదు? పాపమును ఏం చేయకూడదు? లక్ష్యము చేయకూడదు. లక్ష్యము చేయకుండా అలా చేస్తే అసలు ఎన్ని కార్యాలు జరుగుతాయో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఖచ్చితంగా మన ద్వారా దేవుని యొక్క మహిమ లోకం చూడగలుగుతుంది. మనం ప్రార్థిస్తుంటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కార్యాలు జరగాలంటే ఎప్పటికప్పుడు ప్రతి మచ్చ, ప్రతి డాగు కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. గొర్రెపిల్ల రక్తముతో మన వస్త్రములను ఏం చేసుకోవాలట? వస్త్రములు కడుక్కొని, అందులో మంచి మాట ఉంటుంది, తెలుపు చేసుకోవాలి. తెలుపు చేసుకుంటేనే తెలుస్తుంది మన మీద ఏం పడ్డాయో. తెల్లగా లేకపోతే ఏమవుదు? వస్త్రాలు తెలీదు మనకి, ఏం పడ్డాయో ఏం అంటుకున్నాయో మనకు తెలీదు. గొర్రెపిల్ల రక్తముతో మన వస్త్రములను ఏం చేసుకోవాలట? తెలుపు చేసుకుంటే మన యొక్క జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా ఏ మచ్చ లేకుండా ధైర్యముగా దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థిస్తుంటున్నప్పుడు ఆయన మన కుటుంబాల్లో కార్యం చేస్తాడు, సంఘములో కార్యం చేస్తాడు. మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆయన కార్యం చేస్తాడు. తద్వారా ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ వద్దకు వచ్చేద్దరు. ఆటోమేటిక్గా వచ్చేస్తారు ప్రజలు. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే, దేవుడు ఏం చేయట్లేదు? మన ప్రార్థన ఆలకించట్లేదు. అన్ని సందర్భాల్లోనూ కాదు, మనం ఇతరుల కొరకు చేసే ప్రార్థనలో దేవుడు ఆలకిస్తే ఏమవుతుంది? కార్యం జరుగుతుంది. అందుకే అక్కడ కీర్తనకారుడు ఆ మాట సడన్గా నాకు ఇందాక గుర్తుకొచ్చింది. నిశ్చయముగా దేవుడు నా మొర, నా ప్రార్థన ఆలకించున్నాడు, నా విజ్ఞాపనలను ఆలకించున్నాడు, నా ప్రార్థన ఆయన త్రోసివేయలేదు, ఆయన కృపను మా నుండి తొలగిపోలేదు. హల్లెలూయా. అలాంటి స్థితిలో మన విజ్ఞాపన చేయడానికి మనం సిద్ధపడాలి. ప్రార్థన చేసేవాళ్ళు మరింత ఎక్కువగా ఆ రీతిగా సిద్ధపడి ప్రభు సన్నిధిలో మనము గడిపినప్పుడు ఖచ్చితంగా గొప్ప రిజల్ట్ మనం చూడగలుగుతాం. ఆమేన్.